బ్రేకింగ్ చూస్తున్నాం. దేశ సాంస్కృతిక వారసత్వ వైభవాన్ని, సైనిక శక్తి సామర్థ్యాలు చాటేలా 76వ గణతంత్ర దినోత్సవాన్ని ప్రభుత్వం అత్యంత ఘనంగా నిర్వహించింది. భారత రాజ్యాంగం 75 వసంతాలు పూర్తి చేసుకోవడం ఈ గణతంత్ర దినోత్సవానికి మరింత ప్రాధాన్యతనిచ్చింది. స్వర్ణిం భారత్ విరాసత్ ఔర్ వికాస్ అనే ఇతివృత్తంతో ఈసారి కవాతులో పాల్గొనే శకటాలకు రూపకల్పన చేశారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము సైనిక బలగాల గౌరవ వందనం స్వీకరిస్తారు. ఇండోనేషియా అధ్యక్షుడు ప్రభోవ్ సుబియాంతో ముఖ్య అతిథిగా హాజరవుతున్నారు. త్రివిధ దళాల సంయుక్తంగా ఒక శకటాన్ని తీసుకురావడం ఈసారి ప్రత్యేకతగా కనిపిస్తుంది. భూమిపై గగనతలంలో సముద్రంలో జరిగే యుద్ధ దృశ్యాల సమ్మేళనంగా శకటాన్ని తీర్చిదిద్దారు. అత్యాధునిక బ్రహ్మోస్ క్షిపణి, పినాకా రాకెట్ లాంచర్, భూతలం నుంచి ఆకాశంలోకి ప్రయోగించే ఆకాశ క్షిపణులు, యుద్ధ ట్యాంకులను ప్రదర్శించనున్నారు. ఇక డిఆర్డీఏ రూపొందించిన క్షిపణి ప్రళయ్ తొలిసారి దర్శనమివ్వనుంది. రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు చెందిన 16 శకటాలు, కేంద్ర ప్రభుత్వ మంత్రిత్వ శాఖలకు చెందిన 15 శకటాలు కవాతులు ఆకర్షణగా నిలవనున్నాయి. రైట్. దేశ సాంస్కృతిక వారసత్వ వైభవాన్ని, సైనిక శక్తి సామర్థ్యాలు చాటేలా 76వ గణతంత్ర దినోత్సవాన్ని ప్రభుత్వం అత్యంత ఘనంగా నిర్వహించనుంది. భారత రాజ్యాంగం 75 వసంతాలు పూర్తి చేసుకోవడం ఈ గణతంత్ర దినోత్సవానికి మరింత ప్రాధాన్యతనిచ్చింది. స్వర్ణిం భారత్ విరాసత్ ఔర్ వికాస్ అనే ఇతివృత్తంతో ఈసారి కవాతులో పాల్గొనే శకటాలకు రూపకల్పన చేశారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము సైనిక బలగాల గౌరవ వందనం స్వీకరిస్తారు. ఇండోనేషియా అధ్యక్షుడు ప్రభోవ్ సుబియాంతో ముఖ్య అతిథిగా హాజరవుతున్నారు. త్రివిధ దళాల సంయుక్తంగా ఒక శకటాన్ని తీసుకురావడం ఈసారి ప్రత్యేకతగా కనిపిస్తోంది. భూమిపై గగనతలంలో సముద్రంలో జరిగే యుద్ధ దృశ్యాలు సమ్మేళనంగా శకటాన్ని తీర్చిదిద్దారు. అత్యాధునిక బ్రహ్మోస్ క్షిపణి, పినాకా రాకెట్ లాంచర్, భూతలం నుంచి ఆకాశంలోకి ప్రయోగించే ఆకాశ క్షిపణులు, యుద్ధ ట్యాంకులను ప్రదర్శించనున్నారు. డిఆర్డీఏ రూపొందించిన క్షిపణి ప్రళయ్ ఈ తొలిసారిగా దర్శనమివ్వనుంది. రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు చెందిన 16 శకటాలు, ఇక కేంద్ర ప్రభుత్వం మంత్రిత్వ శాఖకు చెందిన 15 శకటాలు కవాతులు ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నాయి.
దేశ సాంస్కృతిక వారసత్వ వైభవాన్ని సైనిక శక్తి సామర్థ్యాల్లో చాటేలా 76వ గణతంత్ర దినోత్సవాన్ని ప్రభుత్వం అత్యంత ఘనంగా నిర్వహిస్తోంది. భారత రాజ్యాంగం 75 వసంతాలు పూర్తి చేసుకోవడం ఈ గణతంత్ర దినోత్సవానికి మరింత ప్రాధాన్యతనిచ్చింది. స్వర్ణిం భారత్ విరాసత్ ఔర్ వికాస్ అనే ఇతివృత్తంతో ఈసారి కవాతులో పాల్గొనే శకటాలకు రూపకల్పన చేశారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము సైనిక బలగాల గౌరవ వందనం స్వీకరిస్తారు. ఇండోనేషియా అధ్యక్షుడు ప్రభోవో సుబియాంతో ముఖ్య అతిథిగా హాజరవుతున్నారు. త్రివిధ దళాలు సంయుక్తంగా ఒక శకటాన్ని తీసుకురావడం ఈసారి ప్రత్యేకతగా కనిపిస్తోంది. భూమిపై గగనతలంలో సముద్రంలో జరిగే యుద్ధ దృశ్యాలు సమ్మేళనంగా శకటాన్ని తీర్చిదిద్దారు. అత్యాధునిక బ్రహ్మోస్ క్షిపణి, పినాక రాకెట్ లాంచర్, భూతలం నుంచి ఆకాశంలోకి ప్రయోగించే ఆకాశ క్షిపణులు, యుద్ధ ట్యాంకర్లను ప్రదర్శించనున్నారు. డిఆర్డీఏ రూపొందించిన క్షిపణి ప్రళయ్ తొలిసారిగా దర్శనమివ్వనుంది. రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు చెందిన 16 శకటాలు, కేంద్ర ప్రభుత్వ మంత్రిత్వ శాఖకు చెందిన 15 శకటాలు ఈసారి కవాతులో ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నాయి.